శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అదితి కృష్ణుని స్తుతించుట. పుండరీకాక్ష భక్త భయప్రద సనాతన సర్వాత్మ భూతరూపుడవు మహాభూత జనకుడవు నీకు వందనము. మనోబుద్ధి ఇంద్రియాలను నడిపించువాడవు. గుణాతీతుడవు కనుకనే శీతోష్ణ రహితుడవు. శుద్ధ సాత్విక హృదయవాసివి. తెలుపు నలుపు పొడవు వెడల్పు మొదలగు వికల్పములు లేనివాడవు. జన్మాది వికారములు లేనివాడవు. జాగ్రత్తాద్యవస్థలు లేనివాడవు. సర్గాధికర్తవు కర్తలకు పతివి. బ్రహ్మ విష్ణు శివాదిమూర్తులు చరాచర ప్రపంచమంతయు నీ స్వరూపమే. తత్వమును ఎరుగని వారిని మిక్కిలి మోహపెట్టు మాయ నీదే. ఆత్మకాని దానియందు ఆత్మజ్ఞానమే మాయ. తనది కాని దానియందు తనదను భావము దాననే కలుగును. ఈ మాయ సంసార జనని. ఆమె చేష్ట ఇది. స్వధర్మపరులై నిన్ను ఆరాధించిన వారు ఈ మాయను దాటుదురు. బ్రహ్మాది దేవతలు మనుషులు పశువులు విష్ణుమాయ అనే సుడిలో పడి మోహాన్ని గాఢాంధకారంతో చుట్టబడిన వారై నిన్ను ఆరాధించి కోరికలు కోరుదురు. కానీ సంసార నాశనం కోరడు. ఇట్టివారే మాయ. ఈ మాయ నీదే. నేను శత్రుపక్ష క్షయం చెయ్యగోరి నీవు పుత్రుడవు కమ్మని నిన్ను ఆరాధించి తిని కానీ మోక్షము కొరకు కాదు. ఇదియు మాయావిలాసనమే. కల్పవృక్షమును కూడా గోచీపాతం మాత్రంపై వాంఛ పుణ్యులు కానివారు కలుగుచుండుట ఆయన అపరాధం తమ కర్మదోషం వలన కలిగినదే. కావున నన్ను అనుగ్రహించుము. జ్ఞానం వలె భాషించు అజ్ఞానమును నశింపచేయుము. సారంగ చక్రధరునకు నీకు నమస్కారము. శంఖనందక ఖడ్గదారికి నీకు వందనము. ఈ స్థూల చిహ్నములతోడు నీ రూపం కాంచితిని కానీ పరమార్థ రూపం ఎరుగను. అనుగ్రహించుము అని అదితి స్తుతించగా ఆ తల్లిని సుధారణిని చూసి విష్ణువు అమ్మ మాకు వరములిమ్మని మాయామానుష వేషధారి కుమారుడు అర్థింప అట్లాగుగా కానీ సురారులకు నీవు అజేయుడవు అగదువు అనియు మనుషలోకమున పుట్టుదువు అనియో అదితి అచ్యుతిని దీవించను. అంతట కృష్ణుని భార్య సత్యభామ ఇంద్రునితో కూడా అదితికి మొక్కి దయచూపమని మరీ పలికెను. ఆమెను సాదరమున నీకు ముదిమి వైరూప్యం కలగదు. నిత్య యవ్వని వై భాషింతువు అని దీవించను. ఇట్లు అదితి అనుగ్రహమందు అనుజ్ఞగొని జనార్దనుని సబహుమానంగా యథావిధిగా పూజించను. సచీదేవి తాను పారిజాత పుష్పములను పెక్కింటిని కొప్పునందు అమర్చుకొని మానుష స్త్రీ అని భావించి ఒక్క పారిజాత కుసుమాన్ని సత్యభామ కుసంగనం. అవ్వల కృష్ణుడు సత్యభామతో నందనాది దేవోద్యానములను అతి హృద్యములైన వారిని దర్శించను. అందు ఘుమఘుమ పరిమళములు నిశ్చయించుచు గుత్తులుగా నిండపూచి నిత్యాహ్లాదం గొల్పు కుసుమములతో లేత చెవులతో శోభిల్లుచు బంగారు పైపట్టతో రాజిల్లుచు సముద్ర మథన సమయమందు క్షీర వారాసిని ఉదయించిన తరురాజము పారిజాతమును చూచి పరమప్రీతి చే ఆనందించి ముచ్చటగొని సత్యభామ గోవిందుని గని ఇట్లనియే. కృష్ణ, ఈ పాదపమును మనమేల ద్వారకు కొనిపోరాదు. సత్య, నీవు నాకెంతయో కూర్చుదానవని అన్న నీ పలుకు సత్యమే అగునేనే. అది కేవలము ఔపచారికము, వట్టి ఇచ్చకము కాదేని నా ఇంట పెరటిలో నాటుటకు దీన్ని కొనిపోవలను. జాంబవతి కాదు, రుక్మిణీయం కాదు భామ. నీవు అభీష్టురాలవైనట్టు ఎవ్వరూ కారని పలుమాత్ర కృష్ణ ముచ్చటలు చెప్పితివి. అది నిజమేనా గోవింద? ఈ పారిజాతం నా గృహ విభూషణం అగుగాక. నా కొప్పునందు ఒక వంక మెరుగుగా ఈ పారిజాత పుష్పమంజలి చెరుగొని నా సవితులందరిలో శోభించవలనని ముచ్చటపడుచున్నాను అని పలకగా ఆ మాటలు విన్నదే తడవుగా కృష్ణుడు అల్లన ఆమె వంక చూసి ఆ పారిజాత తరురాజమును గరత్మంతుని పైకి ఎక్కించను. వనపాలురు దేవరాజ పట్టమహిషి సచీదేవి ఆమె సొత్తు ఈ పారిజాత మహావృక్షం. దీన్ని నీవు కొంపోదగదు. ఇది దేవరాజు కొరకే పుట్టినది. అతడు దాన్ని మహానుభావురాలకు పట్టమహిషి సచీదేవికి వేడుక కొని ఇచ్చెను. సచీదేవి నగగా అలంకరించుకొనుటకు అమృతమథనమందు దేవతలు దీన్ని జనింపజేసిరి. దీన్ని కొని క్షేమంగా నీవు పోలేవు. దేవేంద్రుడు ఏదైనా మొగమును చూచునో ఆ ఇల్లాలి సొంత సొత్తైన ఈ పారిజాత రత్నం నీవు తెలియతనంనే కోరుచున్నావు. క్షేమం కలవాడెవ్వడు దీన్ని కొనుక్కోగలడు. ఇప్పటికే నీకు ప్రాయశ్చిత్తం చేయగలడు. వజ్రాయుధం చేతనెత్తిన శక్రుని అమరులు వెంబడింతురు. అందుచే అచ్యుత, దేవతలతో తగవు కోరి తెచ్చుకొనుట నీకు తగదు. పాకదశలో పరమ కటువయ్యడు పన్నని పండితులు మెచ్చరు అని పలకగా విని ఆ వనపాలు చూచి అతి కోపినైన సత్యభామ ఆ పారిజాతమునకు సచేవతే సురాధిపుడు శక్రుడేవడు. అమృతమథనమందు పుట్టిన ఈ చెట్టు సర్వలోకమునకు సమానము. ఇంద్రుడొక్కడే ఏలగైకొనను. అమృతం ఎట్లో చంద్రుడు ఎట్లో లక్ష్మి ఎట్లో అట్లే పారిజాతమును సర్వలోకమునకు ఉమ్మడి సొమ్ము. మగని బాహుబలం ఊతముగా గర్వమెక్కి సచి అడ్డుపడుచున్నది. అందుకే చెప్పుడు నీ ఓరిమి చాలు. సత్య ఈ తరువును పట్టించుకొని వెళ్ళుచున్నదని చెప్పుము.
పరుగున మీ రేగి పౌలోమి ఏమున్నదో వచ్చి చెప్పుడు. ఈ గర్వోద్ధతాక్షరములైన మాటలు సత్యభామవి అని చెప్పుడు. నీవు భర్తకు వల్లభవేని, నీకు భర్త వసుడేని ఈ వృక్షమును కొనిపోవచ్చున్న నా మగని నీ వడ్డగింపుము. నీ మగడు సక్రుడని ఎరుగుదును, అతడు త్రిదశాధీశ్వరుడనియూ ఎరుగుదును. అయినను ఈ మానుషీ మాత్రను నేను పారిజాతమును ఇదిగో పట్టించుకొని పోవచున్నాను అని పలకగా వనరక్షకులు సచికి సత్యభామ పలికినది నివేదించిరి. సచీను విని సురాధిపుని ప్రోత్సహించెను. అవ్వల ఇంద్రుడు పారిజాతానికై దేవతలతో సైన్యాలను ఎల్లంగొని యుద్ధం చేయుటకు పోయెను. ఇంద్రుడు వజ్రాయుధం గైకొనగా పరిఘ నిస్త్రించ గదా శూలాది దివ్య ఆయుధములను కొని త్రిదశలు యుద్ధ సన్నద్ధులైరి. అంతటా హరి ఐరావతమందున్న ఇంద్రుని యుద్ధమునకు సన్నద్ధమైన ఇంద్రుని పరివారమును కని దిశలు మ్రోయ శంఖమును పూరించి నిశిత శరజాలమును విసరను. అది గని త్రిదశలను తీవ్ర దివ్యాస్త్ర శస్త్రములు వదిలిరి. లీలగా జగత్పతి ఒక్కొక్క దాన్ని పెక్కు తునకలు కావించెను. ఉరగాసనుడు వరుణుని పాసమును కొన ముక్కున పట్టి లాగి పాము పిల్లనట్లు పెక్కు తునకలు చేసెను. యముడు విసిరిన దండమును గదావిక్షేపను ఖండించి భగవంతుడు దేవకీసుతుడు అవనిపై పడవేసెను. ఓం శాంతి శాంతి శాంతి.